దొడ్డు బియ్యం సన్న బియ్యం ఏదైనా బియ్యమే. దొడ్డు బియ్యం అన్న కొంత ఆరోగ్యానికి బాగుంటుందేమో తినేటోళ్ళు. కానీ సన్న బియ్యం 10 రూపాయలకు అమ్ముకొని ఇది 40 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటారు. అది కొనుకొచ్చుకోవడమే అంతే, అనారోగ్యాన్ని తీసుకొచ్చుకోవడమే. నిజంగా చెప్పాలంటే దొడ్డు బియ్యమే ఆరోగ్యానికి మంచిది. నేను దొడ్డు బియ్యం తింటా, ఉన్నమాట చెప్తున్నాను. నేను దొడ్డు బియ్యం తింటా. ఎందుకు తింటా అంటే అందులోనే పౌష్టికాహారం ఉన్నది. దాన్ని పాలిష్ చేసి తీసేస్తే అంత షుగర్ లోపలికి పంపుతుంది. ఓకే, ఉన్న షుగర్ తీసేసేది దొడ్డు బియ్యము, లేని షుగర్ తీసుకొచ్చేది సన్న బియ్యం. అది అది విషయం. అవి ఇస్తారని చెప్పి నువ్వు ఇవ్వనన్నావా? అది చెప్పు నాకు. అవి ఇస్తున్నా కాబట్టి ఇవ్వని అంటున్నావా? అదన్న చెప్పు. దానికి దీనికి సంబంధం ఏంది? పెన్షన్లకు దొడ్డు బియ్యానికి సంబంధం ఏందో అంటున్నా నేను. సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి తప్పుకోవడం కాదు. నువ్వు ఇస్తావా రాజీనామా చేస్తావా ఆగస్టు 13 తెలుసుకుంటావు. ఏడు దాకా పోతుంది ఇది, ఏడు దాకా పోతుంది. ఏడు దాకా పోవాలంటే ఏడు దాకా పోతుంది. ఆయన ఏడు దాకా పోడగొట్టుకుంటే ఏడు దాకా తీసుకెళ్తాడు. డబ్బులే లేవన్నప్పుడు ఇక మిమ్మల్ని ఏదో రకంగా అణచివేసే ప్రయత్నమే చేస్తాడు తప్ప డ్రాగన్ చేసుకుంటూ వెళ్తారు తప్ప. కేసీఆర్ చేసే కదా అడ్రస్ లేకుండా పోయింది. నువ్వు పోదలుచుకుంటే మేము చేసేది ఏమున్నది? కేసీఆర్ గా పద్ధతే అవలంబించాడు కదా, నీ మీద నా మీద, ఇప్పుడు పరిపాలించట ఆయన మీద, ఇంకోరి మీద. ఆయన ఎక్కడున్నాడు? అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా మెదలాలి, అత్యంత పీడిత వర్గాలకు పేదలకు ఎట్లా మేలు చేయాలని కదా ఆలోచన చేస్తే చరిత్రలో నిలబడతారు. కానీ అత్యంత పీడిత వర్గాలనే మేము అణిచేస్తాం, మా వర్గాల ప్రయోజనాలు కాపాడుకుంటాం, ఇట్లా పీడిత వర్గాల నుంచి ఎవరైనా అణిచేస్తామంటే అణిచేసేటోళ్ళే అడ్రస్ లేకుండా పోతారు.